హలో గైస్, వెల్కమ్ టు బ్యాచిలర్ సినిమాస్. ఈరోజైతే నేను కొత్త లోక చాప్టర్ 1 చంద్ర, ఇది ఒక మలయాళం సినిమాలో తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యాను. అంటే నిన్న రిలీజ్ అయింది ఇది కేరళలో. ఈ సినిమా నిన్న ఆల్రెడీ వాళ్ళకి ఒక గుడ్ రివ్యూస్ వచ్చాయి. నేను ఆ పాయింట్లోనే సినిమాకి ఈరోజు వెళ్ళడం జరిగింది. నాకు ఈ సినిమా ఎలా అనిపించిందంటే ఇట్ వాస్ ఫెంటాస్టిక్ మూవీ భయ. పెట్టిన డబ్బులకి వర్త్ సినిమా అని చెప్తాను నేను నిజంగా. ఎందుకంటే వెళ్ళాను అంటే ఈ సినిమా ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్, కొత్తగా ఉంటుంది చాలా సినిమా. అంటే నాకు తెలిసి ఈ సినిమా బడ్జెట్ ఒక 50 crores దాటి ఉండదు. బట్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో లిటరల్లీ భయ హాలీవుడ్ రేంజ్ అవుట్పుట్ ఉంటుంది భయ. మొత్తం ఈ సినిమా ఆల్మోస్ట్ ఒక 90% మొత్తం డార్క్ మోడ్లో సెట్ చేస్తుంటారు. అంటే నైట్ షూట్స్ ఎక్కువ మొత్తం నైట్లో ఎక్కువ జరిగినట్టు ఉంటుంది. ద వే దే క్యాప్చర్డ్ ఇన్ ద నైట్ విజువల్స్ కానీ ఆ గ్రాండియర్ కానీ కొన్ని సీన్స్కి అయితే 2 చేతులు ఆటోమేటిక్గా లేసి మరీ చప్పట్లు కొడతాయి. అలాంటి సీన్స్ ఉన్నాయి. ఇంక మెయిన్లీ నాకు ఈ సినిమాకి చెప్పాలనుకున్న ఒక 2 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి భయ. పీక్ ఉంటుంది. బేసికలీ ఈ సినిమా గురించి చెప్పాలంటే కళ్యాణి ప్రియదర్శిని చంద్ర క్యారెక్టర్ తన 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 క్యారెక్టర్ మీద మొత్తం రన్ అవుద్ది. ఆ క్యారెక్టర్కి కొన్ని పవర్స్ ఉంటాయి. టీజర్ ట్రైలర్స్లోనే అర్థమవుతాయి. ఒక యూత్ గ్యాంగ్, ఆ గ్యాంగ్ ద్వారా అసలు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అండ్ వాట్ ఈస్ ద యూనివర్స్ బిహైండ్ దట్, అసలు ఈ ప్రపంచంలోకి వీళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు, ఏం జరిగింది అనేది ఇంక సినిమాలోనే చూస్తాం. కొన్ని సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. చూపించినట్టు వదిలేరు. అంటే యూనివర్స్ని ఫుల్ ఫ్లెషర్గా ఏ దారి అయితే వదలలేదు. అంటే నెక్స్ట్ సినిమా ఈ పాయింట్ మీద ఉంటుంది అన్నట్టుగా ఏం వదలలేదు. సినిమా నుంచి బయటకు వచ్చేసి ఈరోజు నేను రివ్యూ చెప్పేంత వరకు కూడా నాకు ఒక క్యారెక్టర్ అయితే మైండ్లో నుంచి పోవట్లేదు భయ్య. శాండీ మాస్టర్ చేశాడు భయ్య ఒక క్యారెక్టర్. మీరు ఆల్రెడీ లియో సినిమాలో కూడా ఆయన ఫస్ట్ హాఫ్లో సైకో క్యారెక్టర్ చేస్తాడు కదా, చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర ఫైట్లో. ఆ క్యారెక్టర్ చేసిన శాండీ మాస్టర్ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాడు. అబ్బా ఏం యాక్టింగ్ చేశాడు భయ్య, ఏం యాక్టింగ్ చేశాడు. లిటరలీ పిండేశాడు. అసలు అందరిని తినేసినట్టు అనిపించేసింది. చెప్తున్నాను కదా, ఆయన నెక్స్ట్ ఒక ఎస్జే సూర్య, ఒక విజయ్ సేతుపతి, ఒక ఫహద్ ఫాసిల్ లాగా శాండీ మాస్టర్ కానీ యాక్టర్ కానీ అయితే తొక్కేస్తాడు భయ్య. లిటరల్లీ అంత బాగా చేశాడు. జాక్స్ విజయ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంటే సినిమా చూసి వచ్చేసిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్, నేను ఎంతైతే టికెట్లు డబ్బులు పెట్టానో అంత డబ్బులకి నాకు ఒక సాటిస్ఫాక్షన్ సినిమా చూశాను రా అని అయితే అర్థం అవుద్ది. ఎస్, మలయాళం నుంచి ఒక కొత్తగా అండ్ రిఫ్రెషింగ్గా ఒక న్యూ ఏజ్డ్ సినిమాటిక్ యూనివర్స్ అయితే ఓపెన్ అయ్యింది. దట్స్ కాల్డ్ లోకా. మన తెలుగులో కొత్త లోకగా రిలీజ్ అయిపోతుంది. నిజంగా మీరు పెట్టే ప్రతి రూపాయికి వర్త్ సినిమా. చూడాలనుకుంటే వెళ్ళి సినిమాని థియేటర్స్లో మాత్రమే చూడండి. దాట్స్ మై రివ్యూ.